హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనం 18th January 2019 సెకండ్ మరియు థర్డ్ షిఫ్ట్లో జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వాటిని చూద్దాం. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఓకే, భారతదేశానికి రాష్ట్రపతి కావాలంటే కనీస వయసు అనేది ఎంత ఉండాలి అని అడిగారు. ఆన్సర్ వచ్చి 35 years. ఓకే, 35 సంవత్సరాలు అనేది ఉండాలి. అలాగే మొదటి షిఫ్ట్లో వైస్ ప్రెసిడెంట్ యొక్క మినిమం ఏజ్ అడిగారు, అది కూడా మనకి 35. సన్ రైజెస్ ఫస్ట్ ఇన్ విచ్ కంట్రీ? సూర్యుడు ఏ దేశంలో మొట్టమొదటిగా ఉదయిస్తాడు అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి న్యూజిలాండ్. ఇన్ కేస్ మీకు ఆప్షన్స్లో న్యూజిలాండ్ లేకపోతే కనుక జపాన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో జపాన్ని ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి ఇది. నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్. ఓకే, ఉజ్బెకిస్తాన్ రాజధాని ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి తష్కండ్. నెక్స్ట్ టేబుల్ టెన్నిస్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఒలింపిక్స్ ఇన్ విచ్ ఇయర్? టేబుల్ టెన్నిస్ ఏ సంవత్సరంలో మనకి ఒలింపిక్స్లో ప్రవేశపెట్టారు అని అడిగారు. సో టేబుల్ టెన్నిస్ను మనకి ఒలింపిక్స్లో 1988 సంవత్సరంలో ప్రవేశపెడతాం జరిగింది. నెక్స్ట్ జాతక టైల్స్ ఈజ్ రిలేటెడ్ టు? జాతక టైల్స్ అనేవి మనకి దేనికి సంబంధించినవి అని అడిగారు. సో జాతక టైల్స్ అనేవి మనకి గౌతమ బుద్ధకి రిలేటెడ్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ లాహోర్? లాహోర్ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు ఎవరు అని అడిగారు. సో లాహోర్ టైంలో మనకి ప్రెసిడెంట్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. అలాగే మొట్టమొదటి ప్రెసిడెంట్ జాతీయ కాంగ్రెస్కి మనకి ఓకే ఐఎన్సీ యొక్క మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే కనుక డబ్ల్యూసి బెనర్జీ వచ్చి మొట్టమొదటి ప్రెసిడెంట్. అలాగే స్థాపించింది ఎవరు కాంగ్రెస్ని అని అడిగితే కనుక ఏవో హ్యూమే. నెక్స్ట్ లాంగెస్ట్ కోస్టల్ స్టేట్ ఇన్ ఇండియా? ఓకే, భారతదేశంలో పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి గుజరాత్. నెక్స్ట్ పార్క్ స్ట్రీట్ డివైడెడ్ శ్రీలంక అండ్ విచ్ కంట్రీ? ఓకే, మనకి పార్క్ స్ట్రీట్ అనేది శ్రీలంకని ఏ దేశాన్ని విడదీస్తుంది అని అడిగారు. సో శ్రీలంకని మనకి ఇండియాని విడదీసే ప్రదేశాన్ని మనకి పార్క్ స్ట్రీట్ అని అనటం జరుగుతుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ ద పార్లమెంట్? పార్లమెంట్ అంటే ఏమిటి అని అడిగారు. సో పార్లమెంట్ అంటే మనకి ఎగ్జాక్ట్ ఆప్షన్స్ అయితే ఐడియా లేవు, కానీ పార్లమెంట్ అంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ 2 houses లోక్సభ అండ్ రాజ్యసభ కలిగి ఉన్నదాన్ని పార్లమెంట్ అంటారు. ఓకే, మనకి రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభ. నెక్స్ట్ బెంగాల్ పార్టీషన్ ఇయర్? బెంగాల్ విభజన సంవత్సరం ఎప్పుడు అని అడిగారు. ఆన్సర్ వచ్చి 1905. ఓకే, 1905 సంవత్సరంలో మనకి బెంగాల్ విభజన అనేది జరిగింది. నెక్స్ట్ సారో బెంగాల్ రివర్? బెంగాల్ దుఃఖదాయిని అని చెప్పి ఏ నదిని పిలుస్తారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి దామోదర్ రివర్. నెక్స్ట్ కోనార్క్ సన్ టెంపుల్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? కోనార్క్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఒడిస్సా స్టేట్. నెక్స్ట్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ సౌత్ అమెరికా? దక్షిణ అమెరికాలో ఎత్తైన పర్వతం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి అకున్గా. నెక్స్ట్ ఇన్వెంటర్ ఆఫ్ స్మాల్ ఫాక్స్? ఓకే, స్మాల్ ఫాక్స్ని ఇన్వెంట్ చేసింది ఎవరు? మసూచిని అని అడిగారు. ఆన్సర్ వచ్చి ఎడ్వర్డ్ జెన్నర్. వాట్ ఈస్ ద యావరేజ్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా యాజ్ పర్ 2011 సెన్సెస్? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సగటు అక్షరాస్యత రేటు ఎంత అని అడిగారు. ఆన్సర్ వచ్చి 74.04%. ఓకే, 74.04%. నెక్స్ట్ నీరజ్ చోప్రా రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? నీరజ్ చోప్రా ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు అని అడిగారు. ఆన్సర్ వచ్చి జావెలిన్ త్రో. నెక్స్ట్ 4th లార్జెస్ట్ కాంటినెంట్? 4వ అతిపెద్ద ఖండం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి సౌత్ అమెరికా. ఓకే, దక్షిణ అమెరికా అనేది మనకి 4వ అతిపెద్ద ఖండం. వరుస క్రమంలో చూసుకుంటే మొట్టమొదటిగా పెద్ద ఖండం వచ్చి ఆసియా, సెకండ్ ఆఫ్రికా, థర్డ్ నార్త్ అమెరికా, 4th వచ్చి మనకి సౌత్ అమెరికా. ఓకే, అలాగే చిన్న ఖండం ఏంటి అని అడిగితే కనుక మనకి ఆస్ట్రేలియా. అలాగే చీకటి ఖండం ఓకే డార్క్ కాంటినెంట్ ఏంటి అంటే కనుక మనకి ఆఫ్రికా. నెక్స్ట్ వియత్నాం క్యాపిటల్? వియత్నాం యొక్క రాజధాని ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి హనోయ్. నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ నెవర్ ఎండ్స్ విత్? ఓకే, మనకి స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ అనేది ఏ నెంబర్స్తో ఎండ్ అవ్వదు అని అడిగారు. మనకి ఆప్షన్స్లో ఇందులో ఏదో ఒకటి పెట్టచ్చు. మనకి ఏ స్క్వేర్ నెంబర్ కూడా 2తో కానీ 3తో కానీ 7తో కానీ 8తో కానీ మనకి ఎండ్ అవ్వదు. ఓకే, 2, 3, 7, 8 ఈ నెంబర్స్తో ఏ నెంబర్తోనూ కూడా మనకి స్క్వేర్ నెంబర్ అనేది ఎండ్ అవ్వదు. కావాలనుకుంటే చెక్ చేసుకోండి. సో ఇందులో మనకి ఆప్షన్స్లో ఏది ఉంటే దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వెన్ పిట్స్ ఇండియా యాక్ట్? ఓకే, పిట్స్ ఇండియా యాక్ట్ అనేది ఎప్పుడు అని అడిగారు. సో పిట్స్ ఇండియా యాక్ట్నే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ అని కూడా అనటం జరుగుతుంది. ఈ యాక్ట్ ఏ సంవత్సరం అంటే 1784 1784 ఇయర్లో ఈ పిట్స్ ఇండియా యాక్ట్ లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్ట్ అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ మార్నింగ్ షిఫ్ట్లో ఒకటి చెప్పాను మీకు, బోర్ఘాట్ అనేది ముంబై టు పూణే సిటీని కనెక్ట్ చేస్తుందని. యాక్చువల్గా ఎగ్జామ్లో అడిగింది అయితే తాల్ఘాట్ అడిగారు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో రెండు కూడా ఇంపార్టెంట్.
నెక్స్ట్ షిఫ్ట్లో కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి చూడండి. తాల్ఘాట్ అనేది మనకి ముంబై టు నాసిక్ సిటీస్ని కనెక్ట్ చేస్తుంది. బోర్ఘాట్ అనేది మనకి ముంబై టు పూణే సిటీని కనెక్ట్ చేస్తుంది. ఓకే, బోర్ఘాట్ అయితే ముంబై టు పూణే, తాల్ఘాట్ అయితే ముంబై టు నాసిక్. ఓకే, సో ఇది మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సెకండ్ మరియు థర్డ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి. సో నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కూడా మీరు క్వశ్చన్స్ అనేవి కామెంట్ చేస్తే నేను వీడియో చేయడానికి వీలుంటుంది. సో నెక్స్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి యూజ్ అవుతాయి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ద క్వశ్చన్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.